ఆచి చికెన్ మసాలా. నల్గొండ జిల్లా నాగార్జున స్కూల్ ప్రిన్సిపల్ హత్య కేసులో సంచలన నిజాలు బయటకొస్తున్నాయి. విద్యార్థులు స్కూల్ కు ఫోన్ తేవడంతో టీచర్స్ మందలించారు. అంతేకాదు ప్రిన్సిపల్ దగ్గరకు తీసుకెళ్లారు. దీంతో ప్రిన్సిపల్ రూపారెడ్డి వారిని హాస్టల్లో ఉండనివ్వవద్దని తల్లిదండ్రులను పిలిపించి చెప్పాలని ఆదేశించినట్లు తెలుస్తుంది. దీంతో ప్రిన్సిపల్ రూపారెడ్డిపై కక్ష పెంచుకున్న 10th క్లాస్ విద్యార్థులు పక్కా ప్లాన్ తో రూపారెడ్డిని హత్య చేశారు. అంతేకాదు ఆమె దగ్గర ఉన్న డబ్బులను కూడా దొంగలించి హైదరాబాద్ కు వచ్చిన విద్యార్థులు జల్సాలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఆ రోజు రూపారెడ్డి స్కూల్ ముగించుకుని ఇంటికి వచ్చే సమయానికి అంతకంటే ముందే గోడ దూకి రూపారెడ్డి ఇంట్లోకి నిందితులు చొరబడినట్లు తెలుస్తుంది. ఆమె ఇంటి తాళం తీసి లోపలికి వెళ్లిన టైంలో వంటగదిలో దాక్కున్న నిందితులు ఆమె ఫ్రెష్ అయి బెడ్రూమ్ లోకి వెళ్లగానే వెనకాల నుంచి వచ్చి కత్తితో 27 సార్లు పొడిచి దాడి చేశారు. ఆ తర్వాత ఆమె హ్యాండ్ బ్యాగ్ లో ఉన్న 2 లక్షల డబ్బును ఎత్తుకెళ్లారు విద్యార్థులు. ఆ డబ్బుతో హైదరాబాద్ లో జల్సాలు చేశారు. ఎవరికీ డౌట్ రాకుండా సీసీ కెమెరాల్లో పడకుండా జాగ్రత్తలు తీసుకున్నారు విద్యార్థులు. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి జానయ్య అందిస్తారు. జానయ్య. నల్గొండ జిల్లా కొండమల్లపల్లిలో జరిగినటువంటి ప్రిన్సిపల్ రూపారెడ్డి హత్య కేసులో ట్విస్ట్ వీడినట్టుగా కూడా తెలుస్తుంది. ఆ హత్యకు పాల్పడింది ఆమె ప్రిన్సిపల్ గా వ్యవహరిస్తున్నటువంటి నాగార్జున స్కూల్ కు సంబంధించి 10th క్లాస్ విద్యార్థులే అని పోలీసులు ఇప్పటికే నిర్ధారణకు రావడంతో పాటు వారిని అదుపులోకి నిన్న సాయంత్రం తీసుకున్నట్టుగా కూడా సమాచారం అందుతుంది. అయితే ఆ నాగార్జున స్కూల్ కు సంబంధించి ఉన్నటువంటి ఏదైతే కొండమల్లపల్లి మండలంలోని పిల్యా తండా అలాగే పూల్ సింగ్ తండాకు సంబంధించినటువంటి 2 విద్యార్థులు ఆ పాఠశాలలోనే చదువుతున్నారు. అయితే ఒక విద్యార్థి మాత్రం నర్సరీ నుంచి కూడా అదే స్కూల్లో 10th వరకు కూడా ప్రస్తుతం 10th క్లాస్ చదువుతున్నాడు. మరో విద్యార్థి 8th క్లాస్ లో ఆ స్కూల్లోకి రావడం జరిగింది. అయితే ఈ 2 సంబంధించి కూడా హాస్టల్లో నాగార్జున స్కూల్ కు సంబంధించినటువంటి హాస్టల్లో ఉంటున్న స్టడీస్ కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ 2 స్టూడెంట్ లో ఒక స్టూడెంట్ మాత్రం ఒక విద్యార్థి సెల్ ఫోన్ కూడా హాస్టల్ కు తీసుకురావడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆ ఫోన్ తీసుకొచ్చినటువంటి విద్యార్థిని ప్రిన్సిపల్ రూపారెడ్డి మందలించడం జరిగింది. వారి తల్లిదండ్రులను పిలిచి ఆ విద్యార్థి మొబైల్ వాడుతున్నటువంటి విషయాన్ని కూడా వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పడంతో పాటు ఇలా అయితే హాస్టల్లో ఉండొద్దంటూ కూడా వాళ్ళ తల్లిదండ్రులకు అప్పచెప్పడం జరిగింది. అయితే వాళ్ళ తల్లిదండ్రులు తర్వాత మాట్లాడడం జరిగింది. దాని తర్వాత హాస్టల్లో కాకుండా డే స్కాలర్ గా స్కూల్లో చదివేందుకు కూడా రూపారెడ్డిని అనుమతి ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో అప్పటి నుంచి కూడా ఆ విద్యార్థులు కక్ష పెంచుకోవడం రూపారెడ్డి పైన. మరోవైపు ఏదైతే పాఠశాలకు సంబంధించినటువంటి ఆర్థిక లావాదేవీలకు సంబంధించి కూడా ప్రతి నగదును కూడా రూపారెడ్డి తనే తీసుకెళ్తుంది. బ్యాంక్ లో వేయడం గాని నగదులు అవసరం ఉన్నా కూడా ఏదైనా తీసుకోవడం గాని అంతా కూడా ఆ నగదు వ్యవహారం అంతా కూడా ప్రిన్సిపల్ గా ఉన్నటువంటి రూపారెడ్డినే చూస్తుందనేది కూడా ఈ విద్యార్థులు పాఠశాలలో గమనించడం, ఆమె బ్యాగులో ఎప్పుడు డబ్బులు ఎక్కువగా ఉంటాయనేది కూడా విద్యార్థులు ఆలోచనకు రావడం, ఆ తర్వాత ఇటు మొబైల్ ఫోన్ వాడినందుకు కూడా మందలించిన తీరు పట్ల కూడా రూపారెడ్డి పైన కక్ష పెంచుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఈ నెల 11న ఏదైతే రూపారెడ్డి పాఠశాల నుంచి ఇంటికి వెళ్లే సమయం వరకు కూడా విద్యార్థులు ఆ ఇంటి ఆవరణకు సంబంధించి కూడా అంతకు ముందే ఇంటికి సంబంధించి ముందు సీసీ కెమెరాలు ఉన్నాయనే విషయాన్ని కూడా ముందు గమనించడం, ఆ ఏరియా కాలనీకి సంబంధించినటువంటి మొత్తం కూడా రెక్కి నిర్వహించిన తర్వాతనే ఎక్కడ నుంచి పారిపోతే మనం దొరకకుండా ఉంటామనే యాంగిల్లో కూడా మొత్తం పక్కా ప్రణాళిక కూడా చేసుకోవడం జరిగింది. ఈ 2 విద్యార్థులు పాఠశాల నుంచి వచ్చినటువంటి రూపారెడ్డి పైన ఒకేసారి కత్తితోటి దాడి చేయడం జరిగింది. ఆ కత్తితో మొదటగా మెడ మీద దాడి చేయడంతో ఆమె కింద పడిపోవడంతో మరో 26 కత్తిపోట్లు కూడా రూపారెడ్డి పైన దాడి చేయడం జరిగింది అనేది కూడా పోస్ట్ మార్టం రిపోర్ట్ లో రావడం జరిగింది. అయితే ఆ హత్య చేసిన అనంతరం ఆ పరిసర ప్రాంతాలకు సంబంధించి కూడా ఈ విద్యార్థులకు అంతా కూడా తెలిసి ఉంటుంది కాబట్టి ఎక్కడి నుంచి బయటికి వెళ్తే
మన ఆనవాళ్లు దొరకకుండా ఉన్నాయనే యాంగిల్లో కూడా వారిద్దరూ హత్య చేసిన తర్వాత అక్కడి నుంచి వెళ్ళి ఇంటి వెనుక వైపు నుంచి వెళ్ళి హైదరాబాద్ కు వెళ్లిపోవడం జరిగింది. అయితే హత్య చేసిన తర్వాత దాదాపుగా ఏదైతే రూపారెడ్డి ఆ రోజు ఉదయమే హైదరాబాద్ నుంచి కొండమల్లేపల్లికి వచ్చిన సమయంలో భర్త 2 లక్షలు నగదు ఇచ్చారు. అలాగే కొండమల్లేపల్లికి సంబంధించినటువంటి మరో వ్యక్తి ₹1,00,000 కూడా ఇవ్వడం జరిగింది. మొత్తం 3 లక్షలతో పాటు మరో 1,00,000 ఇంట్లో ఉన్నదనేది కూడా భర్త చెప్తున్న పరిస్థితి. మొత్తం 4 లక్షల వరకు నగదు ఎత్తుకెళ్లినట్టుగా కూడా పోలీసులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ హత్య చేసిన తర్వాత ఆ నగదు డబ్బును తీసుకొని ఆ విద్యార్థులు ఇద్దరు కూడా హైదరాబాద్ కు వెళ్లడం జరిగింది. హైదరాబాద్ లో పలు చోట్ల తిరిగి జల్సాలు చేయడం, ఆ తర్వాత స్కూల్ కు రాకుండా ఉండడం తోటి కొంత ఈ హత్యకు సంబంధించి ఎలాంటి క్లూ దొరకకపోవడం పోలీసులకు సవాలుగా మారడం తోటి సాంకేతిక పరంగా కూడా అన్ని ఆధారాలను సేకరించినప్పటికీ ఎక్కడ కూడా ఈ విద్యార్థులకు సంబంధించినటువంటి ఆనవాళ్లు మాత్రం లభించలేదు. అంటే అంత పకడ్బందీగా కూడా ప్రణాళికలు రూపొందించుకొని హత్య చేసి ఆ తర్వాత నగదును తీసుకోవడం, అలాగే ఆమె సెల్ ఫోన్ కూడా రూపారెడ్డి సెల్ ఫోన్ కూడా తీసుకోవడం, అక్కడి నుంచి వెళ్లిపోయిన తర్వాత విద్యార్థులు అక్కడికి పాఠశాలకు రాకపోవడం పట్ల కూడా కొంత అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నటువంటి పోలీసులు పాఠశాలకు సంబంధించినటువంటి పార్ట్నర్లను గాని అలాగే పూర్వ విద్యార్థులను కూడా కొంతమందిని విచారించడం జరిగింది. ఆ తర్వాత కుటుంబ సభ్యులు ఆస్తి తగాదాల నేపథ్యంలో హత్య చేయించారనే విషయంలో కూడా పోలీసులు దర్యాప్తు చేశారు. మరోవైపు దొంగలు ఈ హత్యకు పాల్పడ్డా అనే విషయం పైన కూడా కొంత అనుమానాలు తావు ఇవ్వడం తోటి ఆ వైపు కూడా పోలీసులు సాంకేతిక పరిజ్ఞానంతో కొంత విచారణ చేసినప్పటికీ ఎలాంటి క్లూ దొరకకపోవడం తోటి ఈ విషయం పైన కొంత అంటే ఈ హత్య కేసుకు సంబంధించి పోలీసులు సవాలుగా తీసుకోవడం, 3 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయడంతో పాటు సాంకేతిక పరమైనటువంటి ఆధారాలతోటి నిన్న సాయంత్రం రైట్. థ్యాంక్ యూ సానియా. ఒక అబ్బాయి 10th క్లాస్ నర్సరీ నుంచి 10th క్లాస్ దాకా చదువుతున్నాడు. ఇంకొక అబ్బాయి 8th లో వచ్చాడు మా స్కూల్కి. వీళ్ళిద్దరు కూడా ఈ సంవత్సరం 10th క్లాస్ కాబట్టి హాస్టల్లో ఉండడానికి ఒప్పుకొని ఉంచుకున్నాం. అయితే జూలై 10వ తారీఖున ఒక అబ్బాయి ఫోన్ తెచ్చి నైట్ మాట్లాడుతూ ఉండడం పట్టుకొని వాళ్ళ పేరెంట్స్ని పిలిపించి మందలించి ఫోన్ ఇచ్చి ఆ అబ్బాయిని ఇంటికి పంపడం జరిగింది. స్కూల్ కూడా వద్దని అనుకున్నాం. అయితే ఆ పేరెంట్స్ యొక్క రిక్వెస్ట్ వల్ల మళ్ళీ వాళ్ళని స్కూల్ డే స్కాలర్గా స్కూల్కి వచ్చేదానికి అంగీకరించి వస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు స్కూల్ బాగానే వస్తున్నారు. ఈ మధ్య మేము మా అన్నయ్య తమ్ముడు చనిపోవడం వల్ల రాణి మేడం నేను స్కూల్కి రావట్లేదు, ఒక రూప మేడం ఒక్కరే వస్తూ ఉన్నారు. అయితే కొన్ని డబ్బులు కూడా ఎక్కువగా రూప మేడం కానీ బ్యాగులు ఉంటూ ఉన్నాయి. ఈరోజు మర్డర్ జరిగిన రోజు 11వ తారీఖు 5:30 గంటలకు స్కూల్ నుంచి ఆ డబ్బులు అన్నీ తీసుకొని ఇంటికి పోవడం జరిగింది. అది ఏ పాటో వీళ్ళు కనిపెట్టి మీద అటాక్ చేయడం అనేది జరిగింది. ఇది చాలా బాధాకరమైన విషయం. 2010-11 బ్యాచ్ నుంచి అందరూ స్టూడెంట్స్ అందరూ బాగానే మంచిగా ఉండేవాళ్ళు. ఎవరు కూడా ఇలా ఇండీసెంట్ బిహేవియర్ అనేది ఏమీ లేదు. అంతా క్రమశిక్షణతో ఉండేవాళ్ళు. ఇప్పుడు మంచి మంచి పొజిషన్లోకి వెళ్ళిపోయారు. కాకపోతే ఏంటంటే కరోనా తర్వాత ఏమైనా సిచ్యువేషన్స్ ఏమైనా చేంజ్ కావచ్చు పిల్లల యాటిట్యూడ్లో కూడా. కాబట్టి ఈ స్కూల్లోకి వచ్చినప్పుడు అబ్బాయి కూడా చాలా సైలెంట్గా ఉంటాడు. ఎలాంటి గొడవలు అట్లాంటివి ఏమీ లేవు. నేనంటే మార్నింగ్ సెషన్ వరకు ఉంటాను కాబట్టి నేను ఫస్ట్ క్లాస్ 10th క్లాస్ డీల్ చేస్తాను ఇంగ్లీష్ సబ్జెక్టు. కాబట్టి నా క్లాస్లో నా పీరియడ్లో మాత్రం బాగా సైలెంట్గా ఉంటాడు. ఎందుకంటే ప్రతి ఒక్కరిని కూడా ఏంటంటే నేను ముందు నుంచి డిసిప్లిన్గా ఉండాలి, తర్వాత మీ స్టడీ మీద ఫోకస్ చేయండి అని చెప్పేసి నేను సజెస్ట్ చేస్తూ ఉంటాను. ఎందుకంటే వాళ్ళ ఫ్యూచర్ మంచిగా ఉండాలంటే వాళ్ళు ఇప్పటి నుంచే బాగా చదివితేనే రేపు మంచి పొజిషన్లోకి వెళ్ళగలుగుతారు. లేకపోతే వాళ్ళ సిచ్యువేషన్ అనేది మరీ ఘోరంగా ఉంటుందని చెప్పేసి వాళ్ళకి సజెస్ట్ చేస్తూ ఉంటారు అన్నమాట. ఈ విధంగా చేస్తూ ఉంటాము. కాబట్టి ఇట్లా చేశాడని చెప్పేసి మేము ఇప్పుడు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు, అనుకోలేదు. ఫ్రెండ్స్ న్యూస్ చిన్నగానే షాక్ అయినా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ స్టూడెంట్స్ అయితే అలాంటి వాళ్ళు కాదు. అది నమ్మలేకుంటున్నాను ఏం జరిగిందని.